కొల్లేరు ముంపునకు డ్రైన్స్ పూడిక తీయకపోవడం అలాగే ఉప్పుటేరు ప్రధాన కారణం అంటున్నారు కొల్లేరు గ్రామస్తులు. దశాబ్దాలుగా పూడుకుపోయిన కొల్లేరు మెయిన్ ఛానల్ పూడికను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడమేనంటూ వారు అంటున్నారు. కొల్లేరులో అక్రమ చెరువుల తవ్వకాలు ఎక్కడా జరగడం లేదని చెబుతున్నారు. ఇక మరింత సమాచారం కొల్లేరు లంక గ్రామాల నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కొల్లేరు ముంపుతో ఇప్పుడు లంక గ్రామాల ప్రజలైతే కూడా భయాందోళన వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా దాదాపు మొత్తం ముంపుకు గురైన పరిస్థితులు ఉన్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు తెగిపోయిన సందర్భం అయితే ఉంది. ప్రస్తుతం మనం కొల్లేరు గ్రామాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి కొల్లేరులో అక్రమ చెరువులు పెరిగిపోయాయి, కొంత ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంటుంది కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ప్రక్షాళన చేపడతామని చెప్పారు. అయితే లంక గ్రామాల ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఏంటంటే పరిస్థితులు ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నాయి, ఏంటి పరిస్థితి? అక్రమ చెరువుల వలన కొల్లేరు ఇప్పుడు ముంపుకు గురవుతున్న సందర్భం అయితే కూడా ఉందని చెప్పి ముఖ్యమంత్రి కూడా చెప్పిన పరిస్థితి. అక్రమ చెరువులు ఏమి తవ్వలేదండి. అసలు ఈ కొల్లేరులోకి 64 డ్రైన్లు ఈ కొల్లేరులోనే కలవాలి, ఎక్కడికి ఎటు వెళ్ళవండి. అసలు ఆ 64 డ్రైన్లు కలుపుకుంటూ 40 కిలోమీటర్లు వెళ్ళే వరకు ఆకివీడులో కలుస్తూ ఆకివీడి దగ్గర నుంచి ఉప్పుటేరులోకి వెళ్ళాలి. అది ఒకటే డ్రైన్. ఈ 64 కలిసి ఒకదాని మీద ఒకదాంట్లోంచి వెళ్ళాలి. ఈ 64 కూడా ఈ కొల్లేరులో ఈ వాటర్ కొంత 4 రోజులు 5 రోజులు దాచుకుని స్లోగా అక్కడి నుంచి అది లాక్కుంటూ ఉంటుంది. ఆ ఉప్పుటేరు కూడా మామూలుగా ఎక్కడికక్కడ పూడిపోయి అసలు వెళ్ళట్లేదండి. అక్కడ కూడా తీసినట్టయితే ఇదివరకు ట్రెజర్లతో తీసేవారు, ఆకిడి కానించి మర్రపడవలతో తవ్వేవారు. ఆ తవ్వేనాదుడు కూడా 40-50 సంవత్సరాలు బట్టి అసలు తవ్వేనాదుడే లేడు. అది అందుకని అసలు అక్కడ పట్టేసేసి మొత్తం వాటర్ అంతా ఇక్కడికి ఇదంతా పొంగిపోతుంది తప్ప ఎవరో కూడా ఏ చెరువు కూడా అసలు ఆక్రమణ లేవు. అసలు ఆక్రమించుకుంటే చెరువు కొట్టేసుకోమానండి ఉంటే. ఎలా ఉంది ఇప్పుడు? అంటే ఎన్ని గ్రామాలు మునిగిపోయినాయి, ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ లంక గ్రామం? మొత్తం 44 గ్రామాలు మునిగిపోయినాయండి. ఎవరో ఆక్రమించుకున్న వాళ్ళు లేరండి. కొట్టేసినాక ఈ జలాలు మహారాష్ట్రం అటు ఇటు వెళ్ళిపోవటం తప్ప ఈ కొట్టేసిన దాంట్లో ఎవరో ఆక్రమించిన వాళ్ళు లేరు, ఎవరు లేరు. కాకపోతే ఆకిడి దగ్గర ఉప్పుటేరు అన్నది వంతుని చాలా ఇరుకండి. అది ఆ ఇరుకు అన్నది ఆ ఇరుకు తీసి ఎలుపు చేస్తే చాలా ఎవరికి ఇబ్బంది ఉండదండి. ఏదో బడ బాబులు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారని అన్నమాట అవుతుందేనండి. కొట్టేసిన చెరువులు కొట్టేసినట్టే ఉండే, ఆక్రమించిన వాళ్ళు ఎవరు బడ బాబులు ఎవరు లేరు. అది ఈ బొడవేరు కానీ అవి కానీ ఈ కాలంలో పైన ఎక్కువైపోయినాయి. ఆకిడి దగ్గర ఉప్పుటేరేమో చిన్నదైపోయింది. ఒక్కొంతిని అయిపోవటం వల్ల అది ఇరుకవటం వల్ల దాన్ని బట్టి ఇటు ఎగుపుతుంది తప్ప ఏం లేదండి. దాన్ని ఏదో ఇక్కడి నుంచి ఆ కొట్టేసిన కాడి నుంచి మహారాష్ట్రం రాష్ట్రం మొత్తం వెళ్ళిపోతున్నారండి. ఇక్కడ బతుకుదారు లేక ఇక్కడి నుంచి వెళ్ళలేక మొత్తానికి సంబంధించి లంక గ్రామాల ప్రజలైతే కూడా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు సంబంధించి కొల్లేరు తమ జీవన విధానానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకున్నా పర్వాలేదు. అయితే కొల్లేరులో అక్రమాలు అలాగే అక్రమార్కులు పెద్ద ఎత్తున చెరువులు తవ్వారనే మాటల్లో కూడా వాస్తవం లేదనేది కూడా కొంత చెబుతున్నారు. అలాగే ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన హామీ మేరకు 3వ కాంటూర్ వరకు కుదించి ఎక్కడైతే జరాయితీ భూములు ఉన్నాయో వాటిని కొల్లేరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు పట్టాలు ఇస్తే వాళ్ళంతా కూడా జీవనోపాధి కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు ఆ విధంగా చర్యలు చేపట్టాలి. జరాయితీ భూములకు సంబంధించి 3వ కాంటూరు కుదిస్తే ఇంకా 50,000 ఎకరాలు అభయారణ్యంగా ఉంటుంది. దాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. మరో పక్కన కొల్లేరు నుంచి కూడా సముద్రంలో కలిసేందుకు ఉన్నటువంటి డ్రైన్స్ సామర్థ్యాన్ని పెంచే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ అయితే కూడా చేస్తున్న పరిస్థితులు. ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ కొల్లేరు లంక గ్రామాల నుంచి.